కేంద్రం చెప్పినట్టుగా జీఎస్టీ 2.0తో వస్తువుల ధరలు భారీగా తగ్గాయా? ప్రజలకు పండుగ వచ్చిందా? ఏ వస్తువుల ధరలు తగ్గాయి? పాత కొత్త ధరల్లో వ్యత్యాసమెంత? ఏ వస్తువులకు ధరలు తగ్గలేదు? నిర్మలా సీతారామన్ ఆదేశించినట్టుగా షాపుల వద్ద తగ్గిన ధరలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారా? అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలనలో కీలక అంశాలు వెలుగుచూశాయి. నూతన స్లాబ్ల అమలులో విశాఖలో అంతంత మాత్రంగానే ఉంది. తగ్గిన ధరలతో కూడిన బోర్డులను ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కొద్ది చోట్ల మాత్రం తగ్గించిన జీఎస్టీ రేట్లు వర్తింపజేస్తున్నామంటూ బోర్డులు పెట్టారు, కానీ ధరల వివరాలేవీ కనిపించలేదు. పాలు, పాల ఉత్పత్తుల ధరలు మినహా నిత్యావసర సరుకుల ధరలను ఎక్కడా తగ్గించలేదు. కొన్ని రీటైల్ స్టోర్లు, మాల్స్లో జీఎస్టీ స్లాబ్లు తగ్గించినట్లు బోర్డులు పెట్టినా గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు.